ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదండి నేను ఇట్లా బీట్రూట్ అనేది చిన్న చిన్న క్లీన్గా పొట్టు తీసి ఇలా క్లీన్గా చిన్న కట్ చేసుకున్నానండి. ఇప్పుడు బీట్రూట్ ఫ్రై చేస్తాను. ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ కొన్ని జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలా. జీలకర్ర ఆవాలు, మళ్ళీ ఆనియన్. దీనికి ఎక్కువ ఏం వేసుకోవద్దు, ఆనియన్. ఓకేనా, ఇలా ఆనియన్ వేసేసుకోవాలా. మళ్ళీ కొంచెం పసుపు వేయాలా. ఓకేనండి, జస్ట్ పసుపు. కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కడిగి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలా. కట్ చేస్తా. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిరపకాయలు వేసేసుకుంటే చాలా, ఎక్కువ వద్దు. ఆల్రెడీ కారం వేస్తాం కాబట్టి బీట్రూట్లో జస్ట్ వేయాలంటే వేయాల, ఒక 2 అంతే. ఓకేనండి, ఇలా అంతా బాగా ఇలా కలుపుకోవాలండి. ఓకేనా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఆవాలు, ఎర్రగడ్డ ఇలా బాగా కలుపుకోవాలా. బీట్రూట్ పైకి చూడండి, లైట్గా బ్రౌన్ అవుతుంది. ఇలా బ్రౌన్ అయ్యాక ఇప్పుడు ఈ బీట్రూట్ ఉంటుంది కదండి, ఈ బీట్రూట్ కడుగు. హాయ్ ఫ్రెండ్స్, ఇదండి బీట్రూట్. బాగా చూసారా, ఇంతసేపు బాగా నూనెలో మగ్గించాను. బాగా మగ్గినాక బాగా మంచి కారము, కొంచెం ఉప్పు, గరం మసాలా, ప్లస్ ఇంకేమంటారు కొబ్బరి పొడి. మెయిన్ కొబ్బరి పొడి వేయాలా. ఇదో కొబ్బరి పొడి అన్నీ వేసాను. బీట్రూట్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీని అంతా ఒక గిన్నెలో ఇలా ఒక గిన్నెలో తీసుకుంటున్నా. చూసారండి, బీట్రూట్ ఫ్రై ఇలా ఉంటుంది. అన్నం పప్పుచారు కదా, పప్పుచారు కంచుకి బీట్రూట్ కూడా బాగుంటుంది. దీనికి మనం చపాతి ఒక 1 or 2 చపాతీ చేసుకున్న టిఫిన్కి అయిపోతుంది అనమాట. ఇదండి బీట్రూట్ ఫ్రై ఇలా చేశాను. నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, చిన్న వీడియోకి సపోర్ట్ చేయండి. ఓకేనా, మీనా స్వీటీ ఛానల్ ఇంతే. ఎందుకంటే నేను పాపనే కదండి, ఇద్దరికే ఆ బీట్రూట్. ఇది 1/4 kg బీట్రూట్ చేస్తే ఇంత అయ్యిందండి. ఓకేనా, ఈ చిన్న బీట్రూట్కి నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఎలా చేయాలి ఇంకొకసారి చెప్తా. ఫస్ట్ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు కోసుకోవాలి. ఆయిల్ వేయాలి. ఆయిల్, జీలకర్ర ఆవాలు, ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు వేసి బాగా బ్రౌనిష్ అయినాక బీట్రూట్ అంతా దాంట్లో వేసేయాలి. దాంట్లో అన్నీ వేసాక బాగా కొంచెం బాగా మగ్గియాల. మగ్గినాక దాని తర్వాత కొబ్బరి పొడి, కారము అన్నీ వేసేసి బాగా రోస్ట్ చేసి